హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణ రౌండ్ 2 రిజల్ట్ అయితే వచ్చేసింది. సో మొత్తానికైతే సీట్ వచ్చిన అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా రాని వారికి ఏదైనా ఛాన్స్ ఉందా అంటే ఇప్పటివరకైతే సీట్లు ఆల్మోస్ట్ ఫిల్అప్ చేశారు. అండ్ ఇంకా కొత్త కాలేజ్ వచ్చేది ఉంది అంటున్నారు. అండ్ ఇంకా నాట్ రిపోర్టెడ్, ఇంకా ఆల్ ఇండియా కోటా వెళ్ళేవాళ్ళు, దీని అన్నిటిని బట్టి మన అదృష్టాన్ని బట్టి ఎన్ని సీట్లు ఉంటాయి అనేది నాట్ రిపోర్టెడ్ అదంతా అయిన తర్వాత తెలుస్తుంది. సో మొత్తానికైతే ఎవరికైతే అప్గ్రేడ్ అయిందో వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఫస్ట్ కాలేజ్లో మీరు రిలీవ్ అయిపోయి ఫస్ట్ టైం సీట్ వచ్చిన వారు అన్నీ మళ్ళీ ఫార్మాలిటీస్ చేయాలి. అండ్ అదే కాలేజ్ ఉన్నవారు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అదే కాలేజ్ ఉంటే, అండ్ ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఎస్ఎంఎస్ వచ్చింది అంటున్నారు, మీకైతే ఎలాంటి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు అందులో రిపోర్ట్ చేసేసారు కాబట్టి. అండ్ ఇప్పుడు మనం చూస్తే వీడియో చూసే ముందు ఒక 5 monthsగా మన వీడియోలు అయితే ఇంతలా ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ మనకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఫస్ట్ కట్ ఆఫ్ మనదే, ఎప్పుడైతే డిస్ప్లే లిస్ట్ వచ్చిందో ఫస్ట్ కట్ ఆఫ్ మనదే చేయడం, అండ్ ప్రతి అప్డేట్ కూడా మనం చాలాసార్లు ఫస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనం ఇచ్చిన కట్ ఆఫ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఏదైతే ఇచ్చామో అది ఆల్మోస్ట్ నిజమైంది. సో ఫస్ట్ కట్ ఆఫ్లు ఎప్పుడైనా మన ఛానల్ చేసింది. సో ప్రతి ఒక్కరైతే చాలా బాగా వీడియోస్ చూశారు అండ్ ఎంకరేజ్ చేశారు. దీన్ని కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నెక్స్ట్ ఇయర్స్ కూడా మీకు తెలిసిన వాళ్ళకు రిఫర్ చేయండి. ఎందుకంటే మనకి మెయిన్ మ్యాటర్ మాత్రం చెప్తాం. గంటలు టైం అయితే నేను మీకు వేస్ట్ చేయను. ఎప్పుడైనా నేను వర్క్ చేసి మీకు వస్తుందా లేదా అని చెప్పాం, ఎగ్జాక్ట్ అక్కడి వరకు అయితే మీకు కాలేజెస్ రావడం జరిగింది. సో మీకు ఎంత నీడెడో, మీకు ఎంత అవసరమో అలాంటి వీడియోలు అయితే యాక్యురేట్గా మన ఛానల్ నుంచి వచ్చాయి. సో మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను మెయిన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వీడియోలో ఇస్తాను. అండ్ మన మెంటర్షిప్లో ఉండి కూడా చాలామందికి మంచి సీట్లు వచ్చాయి, చాలా కోఆపరేట్ చేశారు. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ నిజంగా. ఇంకొక రౌండ్ ఉంది. సో ఆ రౌండ్లో కూడా కొన్ని ఇంకా మీకు మిరాకిల్ జరిగి మంచి కాలేజ్ అండ్ సీట్ రాని వారికి సీట్ వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. సో ఒకసారి మరి ఏం జరిగింది రౌండ్ 2లో అని చూద్దాం. సో గాంధీ కాలేజ్ 562 నుంచి 547, ఎందుకంటే ఇక్కడ నాట్ రిపోర్టెడ్ చాలా ఉన్నారు కాబట్టి ఇది కట్ ఆఫ్ అయితే తగ్గింది. సో మీరు ప్రతి కాలేజ్ చూడొచ్చు రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఎలా చేంజెస్ ఉన్నాయనేది. సో అపోలో మెడికల్ కాలేజ్ 521 to 510, నిజామాబాద్ 512 to 487 చాలా తగ్గింది. అండ్ సిద్దిపేట 497 to 480, ఒక 20 మార్క్ వేరియేషన్ అయితే ప్రతి కాలేజీలో కనిపిస్తుంది. ఎస్విఎస్ అయితే 471 to 453, గౌట్ కరీంనగర్ 468 to 446. అండ్ ఈ విధంగా మీకు ప్రతి కాలేజీలో ఒక 20 మార్క్స్ 30 మార్క్స్ వేరియేషన్ కూడా ఉంది. రౌండ్ 1కి రౌండ్ 2కు దాదాపు 30 మార్క్స్ చేంజ్ కూడా ఉంది. అండ్ గవర్నమెంట్ కాలేజీలో మరి చివరి వరకు ఎంతకు వచ్చింది అంటే మనకు ఈ 443కి ఫస్ట్ రౌండ్ నర్సంపేట ఉంటే 418 కూడా వచ్చింది గవర్నమెంట్ కాలేజ్. అండ్ అదేవిధంగా ములుగు 441 నుంచి 417 కూడా ములుగు రావడం జరిగింది. కొడంగల్ 440 నుంచి 422, అంటే మనకు ఆల్మోస్ట్ ఇదే ఇంకా గవర్నమెంట్ కాలేజీలో కట్ ఆఫ్. కొమరం భీం ఆసిఫాబాద్ అనమాట 417 అయితే కట్ అయింది. దాదాపు ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ మీకు ఎంత వచ్చింది, యాక్చువల్గా 431 మార్క్స్ వచ్చింది. సో 430 వచ్చి సీట్ రాని స్టూడెంట్ 417 అయినా కూడా గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది ఇక్కడ మీకు. సో ఆ విధంగా అయితే కట్ అయింది. అండ్ ఈసారి కట్ అయిన మార్క్స్ మీరు చూసినట్లయితే 406 మార్క్స్ కట్ అయింది ఫాదర్ కొలంబో ఏదైతే చివరిగా వచ్చిందో ఆ కాలేజీలో. సో ఫస్ట్ రౌండ్లో 431, 432 ఇంత మార్క్స్ వచ్చి కూడా గవర్నమెంట్ రాలే అనుకున్న వారికి ఈజీగా గవర్నమెంట్ అయితే ఓపెన్లో వచ్చింది. 417 మార్క్స్ వరకు వచ్చింది. అండ్ ఇంకా అప్గ్రేడేషన్ ఛాన్సెస్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఓపెన్లో కొందరు రిపోర్ట్ చేయకపోవచ్చు, మేబీ వాళ్ళతో మీకైతే అప్గ్రేడేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇప్పుడు మెయిన్గా ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఒకసారి. ఈడబ్ల్యూఎస్ చూడండి 515 ఉండే ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్ అది, ఎందుకంటే అందరు ఏం గాంధీనే కాబట్టి ఈడబ్ల్యూఎస్ అక్కడ ఫిల్అప్ అయిపోయాయి. అండ్ ఉస్మానియాలో ఫస్ట్ రౌండ్లో ఈడబ్ల్యూఎస్ సీట్లు లేవు, కానీ ఇక్కడ ఓపెన్లో కొట్టి వెళ్ళిన వాళ్ళతో ఒక ఎంఆర్సీ ఏర్పడి వాళ్ళకు 509కి వచ్చింది ఉస్మానియాలో. సో ఇదైతే మీరు చూసుకోండి. ఈడబ్ల్యూఎస్లో మీకు ఇప్పుడైనా నెక్స్ట్ ఇయర్ అయినా ఎవరికైనా ఈ మార్క్స్ యూజ్ అవుతాయి. సో ఎవరైనా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నట్లయితే. సో ఈ విధంగా కట్ అయింది. కామినేని ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఈడబ్ల్యూఎస్ ఎందుకు వచ్చిందంటే చాలామంది సరిగా చెప్పలేరు, కానీ మనం చెప్పాం ఆల్రెడీ. ఓపెన్లో ఇక్కడ కొట్టి ఈడబ్ల్యూఎస్ సీట్ తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ వేకెంట్ ఈడబ్ల్యూఎస్ని వాడుకున్నారు కాబట్టి ఈ సీట్లని ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. అలా ఈడబ్ల్యూఎస్ ఎక్స్పాండ్ అవుతుంది, కానీ ఈడబ్ల్యూఎస్కి స్పెషల్ కోటా లేదు. 203 సీట్లు ఇచ్చి మళ్ళీ అందులో 100 మిగతా క్యాస్ట్లన్నిటికి ఇచ్చి 103 మాత్రం ఈడబ్ల్యూఎస్కి ఇస్తారు. అంటే ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం వల్ల మిగతా క్యాస్ట్లకు కూడా 100 సీట్ల అడ్వాంటేజ్. సో ఎందులో నుంచి కూడా ఈడబ్ల్యూఎస్ సీట్లు తీయలేదు. 203 సీట్లు క్రియేట్ చేసి అందులో 100 సీట్స్ వేరే క్యాస్ట్లకు ఇచ్చి 103 మాత్రం ఈడబ్ల్యూఎస్కి అయితే ఇచ్చారు. సో ఈడబ్ల్యూఎస్ క్రియేషన్ వల్ల మిగతా కేటగిరీలకు కూడా వాళ్ళ కేటగిరీలకు ఎక్స్ట్రా సీట్స్ వచ్చాయి.
అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఓవరాల్గా ఒక 7 కాలేజెస్లో 103 సీట్స్ ఉన్నాయి. అందులో ఎంఆర్సీల వల్ల మిగతా కాలేజీలకు కూడా ఈడబ్ల్యూఎస్ వచ్చింది. సో ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ చివరి కట్ ఆఫ్ ఎంత అయిందని చూసినట్లయితే 419 మార్క్స్కి వచ్చింది ఈడబ్ల్యూఎస్ 419. ఓపెన్ కట్ ఆఫ్ ఏమో 406, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఏమో 419. దీనివల్ల యూజ్ ఏంటి సార్ మరి అంటే, దీనివల్ల యూజ్ ఏంటంటే మంచి కాలేజ్ వచ్చింది అంతే. ఇంకా దీనివల్ల యూజ్ పెద్దగా సీట్ రాని వారికి ఏమి ఉండదు. మంచి కాలేజ్ కావాలనుకున్న వారికి అయితే యూజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ మనం చూస్తే బీసీఏ. సో బీసీఏలో కట్ ఆఫ్ ఎలా ఉందనేది చూద్దాం. గాంధీ 501 to 501 ఉంది. 470 అంటే ఇందులో మనకు దాదాపు ఒక 88 ఎంఆర్సీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గాంధీ టాప్ ప్రియారిటీగా ఫస్ట్ రౌండ్లో నిండిపోయింది. సో ఇక 20 మార్క్స్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా 20 మార్కుల డిఫరెన్స్ ఉంది. అపోలో పెద్ద మారలేదు. 419 to 399 20 మార్క్స్ ప్రతి దాంట్లో దాదాపు 20 మార్కుల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ కామినేని అండ్ ఈ విధంగా చివరికి వచ్చే వరకు మీకు గవర్నమెంట్ కాలేజ్ బీసీఏలో ఎక్కడి వరకు కట్ అయింది అంటే ములుగు అండ్ కామినేని. సో గౌట్ కొమరం భీం 353 మార్క్స్ కట్ అయింది. సో 353 మార్క్స్లకు కట్ అయింది గవర్నమెంట్ కాలేజ్ అయితే. అండ్ ప్రైవేట్ కాలేజ్ ఎక్కడి వరకు కట్ అయిందని చూసినట్లయితే సెకండ్ రౌండ్లో 343 మార్క్స్ కట్ అయింది. ఫస్ట్ రౌండ్లో 354 అండ్ ఇప్పుడు 343 అంటే 11 మార్క్స్ కట్ ఆఫ్ అయితే వీళ్ళకు తగ్గింది. 11 మనం ఎగ్జాక్ట్గా ఇంతే చెప్పాం. మన కట్ ఆఫ్ వీడియోలో కూడా మనం ఇదే కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ చాలామందికి సీట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ బీసీఏ తర్వాత బీసీబీ. సో బీసీబీ కట్ ఆఫ్ చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజెస్లో కట్ ఆఫ్ బీసీబీ కొమరం భీం 406 అన్నమాట. సో 406 వరకు అయితే గవర్నమెంట్ కాలేజీలో కట్ ఆఫ్ కనిపిస్తుంది. అండ్ ప్రైవేట్ కాలేజ్ కనుక చూసినట్లయితే 398 కట్ అయింది. ఫస్ట్ రౌండ్లో 421 అంటే ఓవరాల్గా మీకు 23 మార్కుల కట్ ఆఫ్ తగ్గింది. సో ఇంత తగ్గుతుందని మనం ముందే చెప్పాం. సో చాలా పెద్ద ఎత్తున అయితే కట్ ఆఫ్ తగ్గింది సెకండ్ రౌండ్లో బీసీబీకి. 400 సీట్ల పైన ఉన్నాయి కాబట్టి. అండ్ బీసీసీ చూడండి, ఇది బీసీసీకి గవర్నమెంట్ కాలేజ్ బీసీసీ ఎక్కడి వరకు కట్ అయిందని చూస్తే గవర్నమెంట్ కాలేజ్ కామినేని అండ్ గౌట్ నిర్మల్, గౌట్ ఖమ్మం, మహబూబాబాద్ అండ్ భద్రాద్రి. సో గవర్నమెంట్ కాలేజ్ 362 దగ్గర కట్ అయింది. 362 దగ్గర కట్ అయింది. అండ్ ఫాదర్ కొలంబోలో 345కి బీసీసీ కట్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఏమో 362 దగ్గర కట్ అయింది. ఇది బీసీసీకి సంబంధించి. బీసీడీలో చూసినట్లయితే ఈ కట్ ఆఫ్ పైనుంచి మీరు అన్నీ చూడండి. గాంధీ అయితే పెద్ద కట్ ఆఫ్ చేంజ్ లేదు. అండ్ మిగతావి ఒక 12-15 మార్క్స్ దాదాపుగా చేంజ్ అయితే ఉన్నాయి. 20 మార్క్స్ ప్రతి దాంట్లో కూడా కొన్ని కాలేజీలో 20, కొన్ని కాలేజీలో 15. సో మీరు ఈ వాల్యూస్ చూసుకోవచ్చు. నేను మెల్లగా పైకి అంటున్నాను. సో బీసీడీలో కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడి వరకు అయిందంటే గౌట్ నారాయణపేట 415 అన్నమాట. సో ఇక్కడైతే 415 కనిపిస్తుంది. అక్కడి వరకు కట్ అయింది. అంటే 435 నుంచి 20 మార్క్స్ తగ్గింది సెకండ్ రౌండ్కి. అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు అయిందంటే 405, 428 నుంచి 405 అంటే దాదాపు 23 మార్క్స్ కట్ ఆఫ్ బీసీబీలో తగ్గడం జరిగింది బీసీడీలో. అండ్ నెక్స్ట్ బీసీఈలో చూస్తే కట్ ఆఫ్ ఎంతవరకు తగ్గింది గవర్నమెంట్ ప్రైవేట్ అని చూద్దాం. సో ఇక్కడైతే గవర్నమెంట్ కాలేజ్ నర్సంపేట్ 410, గౌట్ నర్సంపేట్ 410 మార్క్స్ ఉంది కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ బీసీఈ. అండ్ ఫస్ట్ రౌండ్లో అది 430 ఉంది. మరి ప్రైవేట్ ఎంతవరకు కట్ ఆఫ్ అయిందని చూస్తే 399 బీసీఈ. ఫస్ట్ రౌండ్లో 420 అంటే దాదాపు ఒక 21 మార్క్స్ కట్ ఆఫ్ అయితే బీసీఈలో తగ్గడం జరిగింది. నెక్స్ట్ SC1. సో SC1 కట్ ఆఫ్ చూసినట్లయితే మీకు గవర్నమెంట్ కాలేజ్ చివరి కాలేజ్ కట్ అయింది మంచిర్యాల్ 226, 226 కట్ అయింది. వీళ్ళకి ఓవరాల్గా 126 అంటే క్వాలిఫై అయిన వాళ్ళు అందరికీ వచ్చేసింది ఇందులో. సో క్వాలిఫై అయిన వాళ్ళు లేకపోవడం వల్ల కొన్ని మిగిలవచ్చు అంతే. అండ్ SC2 చూసినట్లయితే SC2 చివరి గవర్నమెంట్ కాలేజ్ కట్ అయింది ఎక్కడ అంటే సో కొమరం భీం 372, 372 గవర్నమెంట్ కాలేజ్ కట్ అయింది SC2. అండ్ ఓవరాల్ ఎన్ని మార్క్స్లకు కట్ అయింది అంటే 354, 354 అంటే 10 మార్కుల కట్ ఆఫ్ అయితే SC2లో తగ్గింది. ఓకే. అండ్ SC3లో గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు అయింది
అని చూసినట్లయితే ఇక్కడ మీకు జయశంకర్ 378 అండ్ ఇంకొంది గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ నారాయణపేట్ 383 కట్ అయింది. అండ్ అదే కనుక ప్రైవేట్లో చూస్తే 369, ఫస్ట్ రౌండ్లో 377, అంటే ఒక 8 మార్క్స్ వరకు వీళ్ళ కట్ ఆఫ్ అయితే తగ్గింది. అండ్ ఎస్టీలో చూసినట్లయితే మీకు గాంధీలో దాదాపు ఒక 7 మార్క్స్ తగ్గింది. అండ్ మిగతా వాటిలలో ఒక 6-10 మార్క్స్ అలా తగ్గుతూ వచ్చింది. అండ్ ఎస్టీలో గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్, ఇదంతా ప్రైవేట్, గవర్నమెంట్ అయితే అసోబాద్ 387, 387. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఓవరాల్ కట్ ఆఫ్ 372, ఫస్ట్ రౌండ్ 382, దాదాపు 10 మార్క్స్ తగ్గింది కట్ ఆఫ్ అయితే. సో ఈ విధంగా అయితే ఓపెన్ నుంచి ఎస్టీ వరకు కట్ ఆఫ్ అండ్ గవర్నమెంట్ ప్రైవేట్ అయితే ఇప్పుడు మనం చూసాం. సో ఇంకా అప్గ్రేడేషన్ ఏంటి అనేది తర్వాత మనకు సీట్లు మిగిలినప్పుడు దాని గురించి చూడొచ్చు.